ఓం నమో వెంకటేశాయ. నిన్న ఒక నటి నా పిల్లల్ని వాళ్ళలాగా పెంచుతాను, ఢిల్లీలో ఉద్యమం చేశారే వాళ్ళలాగా పెంచుతాను అని, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాను అని చెప్పి ఆమె ఒక వ్యాఖ్యానం చేశారు. గతంలో కూడా ఏ రాజకీయ పార్టీలకి లేకుండా సంబంధం లేకుండా ఉద్యమాలు వచ్చాయి. ముఖ్యంగా ఒక 40 ఏళ్ల క్రితం అస్సాం గణ పరిషత్ అక్కడ పెద్ద ఉద్యమం వచ్చింది. వాళ్ళ అధికారంలో కూడా వచ్చారు. చాలా చిన్న వయసులో మహంత ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ప్రభావాన్ని కోల్పోవడం చూసాం. చాలామంది యువకులు అనేక రకాల ఉద్యమాలు చేశారు. ఆ చేసిన వాళ్ళకి ఒక సరైనటువంటి నిబద్ధత, ఒక ఆదర్శము ఉండేది. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటిది కాక్రోచ్ పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఆ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక క్రమశిక్షణ ఉందా? ఆ తినే తిండి ఏంది, మాట్లాడే భాష ఏంది, పట్టుమని 10 నిమిషాలు ఏదైనా ఒక అంశం మీద మాట్లాడగలిగినటువంటి జ్ఞానం ఉందా? ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలా అని చెప్పి అడగడం మినహాయిస్తే, సరే వాళ్ళకు తోచిన సిద్ధాంతమో, తెలిసిన సిద్ధాంతమో, నమ్మిన సిద్ధాంతం ఏదో ఒకటి అనుకోండి, ఒక 10 నిమిషాల పాటు వివరించి చెప్పగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉందా? లేదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ప్రదర్శన, వాళ్ళ మాట ఎంత సంస్కారహీనంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే అటువంటి సంస్కారము లేని వాళ్ళగా వాళ్ళ పిల్లల్ని పెంచాలనుకుంటారా? ఇదేనా? ఒక రకంగా చెప్పాలంటే తలా తోక లేని ఉద్యమం నడిపారు. ఒక రకంగా కాదు, స్పష్టంగా ఒక తలా తోక ఏమైనా ఉందా? నీట్ పరీక్ష జరిగింది అంటే ముందేమో ఆ పేపర్కి సంబంధించిన ఇబ్బంది వచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేశారు, రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెట్టారు. విద్యార్థులు పరీక్ష రాశారు, ఎక్కడా ఏమీ సమస్య రాలేదు. కౌన్సిలింగ్ ప్రారంభమైపోయింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా మనం ఎప్పుడైనా కానీ పత్రికలకు సంబంధించి దినపత్రికలు ఇక్కడ మామూలుగా మనం ఏదైనా ఒకటి రాసి ఇచ్చామనుకోండి, మనం అక్కడ వెళ్ళి ఆఫీస్లో ఇచ్చామనుకోండి, అది ఈరోజు వార్త, నిన్నటి వార్త అని చూస్తారు అక్కడ ఉండేవాళ్ళు, విలేకరులు లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు. చూచి ఇది నిన్న వార్త కదా, ఇది ఎప్పటికే వచ్చేసింది ఒక పత్రికలో, ఇది సద్ది వార్త అంటారు వాళ్ళు, సద్దికూటి వార్త, నిన్నటి అన్నం ఈరోజు తినడం. కాబట్టి వీళ్ళు చేసిన ఉద్యమం సద్ది ఉద్యమం. సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత ఉద్యమం దేనికి అని? సమస్య పరిష్కారం అయిపోయింది, ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం దేనికి? వీళ్ళందరికీ తెలుసు దానికి కారణం ఆయన కాదని. ఎవరు కారకులో వాళ్ళు జైల్లో ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు వ్యక్తిగతంగా నిజాయితీపరుడు, పార్టీ పరంగా నిబద్ధత కలిగిన వాడు, స్వభావపరంగా క్రమశిక్షణ కలిగిన వాడు, సిద్ధాంతపరంగా దేశభక్తి కలిగిన వాడు, అన్ని సుగుణాలు, వినయము, వినమ్రత కలిగిన ఆయన్ని తప్పించేసాము, రాజీనామా చేయించామని ఆనందపడితే మీకంటే మూర్ఖులు ఎవరు భూమి మీద ఉండరు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను, వాళ్ళు ఎవరినైనా ఏమైనా తిట్టవచ్చు, ఎంతైనా తిట్టవచ్చు, బూతులు తిట్టవచ్చు. ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించినటువంటి ఉద్యమం బహుశా ఇంతకుముందు ఏది జరిగి ఉండకపోవచ్చు. ఎంత దౌర్భాగ్యులు. తీరా అంతా అయిపోయిన తర్వాత 5 స్టార్ హోటల్లో పార్టీ, 5 స్టార్ హోటల్లో పార్టీ, ఇది ఎంతకాలం నిలబడుతుంది? కాబట్టి క్రమశిక్షణ రాహిత్యము, వ్యక్తిత్వహీనత, ఇంకా చెప్పాలంటే శీలభ్రష్టులైనటువంటి వాళ్ళందరూ ఈ రోజున రోడ్డు ఎక్కి ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఇది సమాజానికి ఏమాత్రము కళ్యాణకారకం కాదు. మోడీ గారు కావచ్చు, మోడీ గారి ప్రభుత్వము, అందులో ఉన్న వాళ్ళందరూ కావచ్చు,
ఎవ్వరూ ఒక మచ్చ లేకుండా 12 సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తున్నారు. ఈ గీక్రోచ్లు ఎవరైనా సరే, అసలు మొత్తం భారతదేశంలో, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, ఎక్కువ సభ్యత్వం ఉండేటువంటి పార్టీ బీజేపీ. భారతీయ జనతా పార్టీ యువమోర్చా వాళ్ళు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే 50 లక్షల మంది ఢిల్లీకి వచ్చేస్తారు. లేదు హిందుత్వం పేరుతో, బజరంగ దళ పేరుతో, విశ్వ హిందూ పరిషత్ పేరుతో పిలిచినా ఒక 50 లక్షల మంది వస్తారు. ఈరోజు దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి సంస్థలన్నీ మౌనంగా ఉంటే, కనీసం అడ్రస్ లేని వాళ్ళు వచ్చి వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళకు వయసుతో నిమిత్తం లేదు, వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఒక సామర్థ్యం ఉంటే వాళ్ళతో మాట్లాడచ్చు. మీరు పట్టుమని 10 నిమిషాలు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడే శక్తి ఉడికి లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు బూతులు తిట్టడం తప్ప సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు లేని. వేరే సంస్థల వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు, వేరే జెండాలు వచ్చాయి, వేరే రాజకీయ నాయకులు చాలామందిని చొప్పించారు. ఇంత జరిగినా ఒక 10 నిమిషాలు ఏదైనా ఒక అంశం మీద, విద్యా విధానం మీదనో, లేకపోతే ఇంకా దేశ భవిష్యత్తు మీదనో, దేశ అంతర్గత సమస్యల మీదనో ఏదో ఒక అంశం మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు అక్కడ ఒక్కడంటే ఒకడు లేడు. కాబట్టి వాళ్ళు ఏదో విజయం సాధించారు అనుకోవచ్చు, ఏం కాలేదు. ప్రభుత్వం దాని పాటికి పనిచేసుకుంటున్నది, దాని బలం పెంచుకుంటూ ఉన్నది. ధర్మేంద్ర ప్రధాన్ గారు అసలు ఎవడైనా బుర్ర ఉండేవాడు ఆయన రాజీనామా అడుగుతాడా? ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు, ఆయన నిజాయితీ తెలిసిన వాళ్ళు ఆయన రాజీనామా అడుగుతారా? అయితే ఒకటి, స్వయంగా ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని మేము చంపేస్తాము, మేము నరికేస్తాము, మేము పూడ్చిపెడతాము, మేము సమాధి కడతాము, పూడ్చిపెట్టడానికి గుంట దవ్వుతాము, ఆయన ఎముకలు చూరం ఏంటి పిండి చేస్తాము, ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి ఆయనలో ఉండేటువంటి నిజాయితీ ఎవరికైనా ఉపయోగపడుతుందా? అర్థమవుతుందా? ఇంత సంస్కారహీనులు, ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం లేని వ్యసనపరులైనటువంటి వ్యక్తిత్వహీనులు వీళ్ళ సమాజాన్ని ఇదేమంటాం ప్రభావితం చేసేది. ఇది భారతదేశంలో ఎంత ఆదర్శంగా ఉంటే వాళ్ళు అంత గొప్పగా చూసుకుంటారు, అంతకు విరుద్ధంగా ఉంటే తీసవతల భరేస్తారు. అందువల్ల ఇక్కడ ఈ కథలు నడవవు, అయిపోయింది. ఎప్పట్లాగానే ఈ దేశం ఎదగడం కొరకు, వికాసం కొరకు నిజాయితీగా ఎవరు పనిచేస్తున్నారు, మొత్తము సమాజము వాళ్ళ వెంట ఉండాలి. సమాజంతో కలిసి సమాజాన్ని నిర్మించుకోవాలి. కానీ సూర్య తమిళ హీరో, ఆ సూర్య భార్య జ్యోతిక, మీ పిల్లలను మాత్రం బొద్దింకల్లాగానే పెంచుకోండి.